హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అనమాట హర్ష గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. సో నిన్న మార్కెట్ చూసుకుంటే మనకి నిఫ్టీ 50 26,186 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఈ వీక్ అంతా కూడాను అప్ అండ్ డౌన్గా వెళ్తూ వస్తుందన్నమాట. ఇంకోటి ఏమంటే మిడ్ క్యాప్స్ కూడా తగ్గాయి అండ్ స్మాల్ క్యాప్స్ కూడా కొంచెం తగ్గున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే ఎన్ఆర్ఐస్ కూడా ఎఫ్ఐఎస్ అమ్మేసుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే కొంచెం ఊగిసలాడుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే మనకి నిఫ్టీ 50 అనేది కొంచెం ఇప్పుడు క్లోజింగ్ కూడా కొంచెం నార్మల్గానే క్లోజ్ అయింది, అంత హైలో కూడా క్లోజ్ అవ్వలేదు. సో ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంటుంది అంటారు? దీన్ని మనం టూ వేస్గా చూద్దామండి. ఒకటి వచ్చి టెక్నికల్గా ఏం చెప్తోంది, రెండోది వచ్చి ఫండమెంటల్ రీజన్స్ ఏంటి, ఎందుకు మార్కెట్ మూమెంట్కి ఆ రీజన్స్ ఏమున్నాయని చూద్దాం. ఫస్ట్ టెక్నికల్గా మనం చూస్తే అక్టోబర్ 1 నుంచి మార్కెట్ బ్రాడ్లీ ఇట్స్ గోయింగ్ ఇన్ అన్ అప్ ట్రెండ్, పైకే పెరుగుతుంది, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఆ పైకి పెరుగుతున్న లోస్ని అన్ని కనెక్ట్ చేస్తూ లైన్ డ్రా చేస్తే ఈ వారం చూసారంటే మార్కెట్ కరెక్ట్గా ఆ లైన్ని టచ్ చేసి కొంచెం పైకి వచ్చి క్లోజ్ అయింది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఆ లైన్ మనకి ఎప్పుడు కూడా ఆల్రెడీ 2 సార్లు ఆ లైన్ని టచ్ చేసింది కనుక మార్కెట్, అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ అనమాట. సో ఆ సపోర్ట్ లైన్ టచ్ చేసి దాని పైన క్లోజ్ అవ్వడం అనేది ఇట్స్ అ బుల్లిష్ సిగ్నల్. అదేవిధంగా మీరు చూస్తే మనకి టెక్నికల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024లో ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హై పీక్ కొట్టిందో అక్కడి నుంచి ఒక లాంగ్ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చూస్తే కరెక్ట్గా ఆ లైన్కి దగ్గరలోనే మార్కెట్ ఉంది, వెరీ క్లోజ్. ఆ లైన్ వచ్చి మీకు 26,277 దగ్గర ఉంటుంది. లాస్ట్ వీక్ మనకు క్లోజ్ అయింది 26,185. అంటే హార్డ్లీ ఒక 90 పాయింట్స్కి అటు ఇటుగా మార్కెట్ ఆల్ టైమ్ హైకి క్లోజ్గా ఉంది. సో ఒకవైపు డౌన్ సైడ్ చాలా లిమిటెడ్, ఎందుకంటే ఏదైతే మనం సపోర్ట్ లైన్ హయ్యర్ లోస్ని అన్ని కనెక్ట్ చేస్తూ డ్రా చేసామో ఆ లైన్కి కిందకి వెళ్ళడానికి స్కోప్ చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం ఆల్ టైమ్ హైకి క్లోజ్గా ఉంది కనుక ఈ వారం ఫ్లాట్గా ఉన్నప్పటికీ వచ్చే వారం మార్కెట్ వెరీ లైక్లీ టు మేక్ ఫ్రెష్ హైస్, సంథింగ్ లైక్ 26,300, 400. అంటే మరి ఫ్రెష్ హైస్ అంటే ఏదో 27,000, 28,000 వెళ్తున్నాను కాదు, బట్ డెఫినెట్లీ ఒక 300-400 పాయింట్స్ పాజిటివ్లో సమ్వేర్ క్లోజ్ టు 26,500 క్లోజ్ అవ్వచ్చు. అండ్ దట్ విల్ బి ద ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఫర్ ద మార్కెట్. ఇది టెక్నికల్గా మనకి చూస్తే ఆ బుల్లిష్ మొమెంటం అయితే కనిపిస్తుంది, ఆల్దో అది వెరీ షార్ట్ టర్మ్లో. యా, సో బుల్ ర్యాలీ అనేది మనం ఎప్పుడు అంటాం, వెరీ లాంగ్ టర్మ్ బేసిస్లో మార్కెట్ కనుక మంచి స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం చూపిస్తే అనొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ వన్ ఇయర్ 3 monthsగా సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ ఈస్ ఇన్ స్ట్రిక్ట్ సైడ్ వేస్ ట్రెండ్. సో అటు బుల్లు కాదు ఇటు బేరు కాదు, 24 నుంచి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉందన్నమాట. కరెక్ట్, రైట్. 26,277 హిట్ ఎప్పుడు కొట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ హ్యాస్ గివెన్ 0% రిటర్న్స్. సో దట్ ఈస్ క్లియర్లీ అ సైడ్ వేస్ ట్రెండ్. జనరల్గా ఎప్పుడైనా కరెక్షన్ని మనం 2 టైప్స్లో చూస్తాం. ఒకటి వచ్చి ప్రైస్ కరెక్షన్ అంటే 26,000 నిఫ్టీ హిట్ అయినప్పుడు అక్కడి నుంచి 20,000 పడిపోయింది అనుకోండి, దాన్ని ప్రైస్ కరెక్షన్ అంటాం. అలా కాకుండా 26,000 హిట్ చేసి అక్కడే ఆగిపోయి ఉంది అనుకోండి 1 year, దాన్ని టైం కరెక్షన్ అని అంటాం. సో దట్ ఈస్ ఆల్సో నెగిటివ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా సరే పెరిగితేనే మనకి డబ్బులు వస్తాయి, అదే లెవెల్లో ఉందంటే అది కూడా మనకి బ్యాడ్ సిగ్నలే, బట్ తగ్గట్లేదు, అదే లెవెల్ ఆగిపోయి ఉంది. సో ఇట్ ఈస్ అ టైం కరెక్షన్. సో డెఫినెట్లీ నాట్ అ రియల్లీ బుల్లిష్ మార్కెట్. ఇక్కడ నేను చెప్పిన టెక్నికల్స్ ఏదైతే ఉందో అది జస్ట్ షార్ట్ టర్మ్ బేసిస్లో, నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో వెరీ లైక్లీ మార్కెట్ ఈస్ లుకింగ్ ఇన్ అ బుల్లిష్ ట్రెండ్ బేస్డ్ ఆన్ టెక్నికల్స్. సో ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్కి ఫండమెంటల్ రీజన్స్ ఏమున్నాయో చూస్తే ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ నెగిటివ్ రీజన్, ఒక 3 పాజిటివ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ రీజన్కి వద్దాం. ఏదైతే లాస్ట్ 1 yearలో మార్కెట్ ఎందుకు ఇలా టైం కరెక్షన్ అయ్యి అక్కడ ఆగిపోయి ఉంది అని అంటే సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ దానికి ఎఫ్ఐఐస్ అందరూ ఇండియాలో నుంచి డబ్బులు బయటకు తీసేస్తారు, రైట్. ఆ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, భారీ స్థాయిలో తీయట్లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడైనా సరే మార్కెట్ పైకి వెళ్ళాలంటే వాళ్ళు హెవీ స్థాయిలో వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే 3,000 crores ప్లస్ మైనస్గా ఎవ్రీ వీక్ వెళ్తుంది, ఎవ్రీ వీక్ అట్లనే జరుగుతూ వస్తుంది.
ఆల్రెడీ వాళ్ళు హెవీగా పుల్ చేసేసింది డిసెంబర్ టు మార్చ్ పీరియడ్లో హెవీగా పుల్ చేస్తారు అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇండియా నుంచి. ఎందుకని వాళ్ళు తీసేయడం జరుగుతుంది అంటారు? యా ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ ఇయర్ ఎందుకు వాళ్ళు అంత మెయిన్ రీజన్ తీయడానికి అని అంటే ఇండియన్ మన కోవిడ్ తర్వాత ఇండియాలో మంచి బుల్ రన్ వచ్చింది, రైట్? 2020 తర్వాత ఎప్పుడైతే కోవిడ్లో లో కొట్టిందో అక్కడి నుంచి 2024 సెప్టెంబర్ వరకు మార్కెట్ గేవ్ ఆల్మోస్ట్ లైక్ 35-40% రిటర్న్స్ ఎవ్రీ ఇయర్. సో అంత పెద్ద బుల్ రన్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ సింగిల్ రాకెట్ లాగా పైకి వెళ్తూ ఉండదు, పైకి కిందకి సైకిల్స్ అవుతుంది. సో వాట్ FIS ఫెల్ట్ వాస్ ఇండియన్ మార్కెట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ పీక్. ఇంత పీక్ వచ్చిన తర్వాత కొంత కరెక్షన్ అవసరం. అండ్ మన మార్కెట్కి బిగ్గెస్ట్ డ్రైవర్స్ ఇద్దరే ఉంటారు, ఒకటి వచ్చి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇంకొకటి వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మనలా రిటైల్ ఇన్వెస్టర్స్కి పెద్ద మూమెంట్ ఉండదు, ఎందుకంటే మనం 100,000 షేర్స్ మ్యాక్సిమం కొంటాం, వీళ్ళందరూ లక్షల్లో కోట్లలో షేర్స్ కొంటారు. సో వాళ్ళు కొని అమ్మినప్పుడే ప్రైజెస్ డ్రాస్టిక్గా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతాయి, రైట్? సో ఈ లాస్ట్ 3 yearsలో వచ్చిన బుల్ రన్కి వీళ్ళు ఒక్కసారిగా ఇది ఇండియా ఆల్రెడీ బాగా వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి, ఇంత వాల్యుయేషన్స్ని సస్టైన్ అవ్వడం కష్టం అని ఎప్పుడైతే వాళ్ళు ఫిక్స్ అయ్యారో ఇమ్మీడియట్గా మనీ తీయడం మొదలు పెట్టేశారు. అంటే ఈ టారిఫ్ ఏమి ఎఫెక్ట్ పడలేదంట? ఈ టారిఫ్లు అన్ని తర్వాత వచ్చాయి. ఈ టారిఫ్లు మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ట్రంప్ గవర్నమెంట్లో వచ్చి ట్రంప్ January 20th ఓత్ తీసుకొని April 1st నుంచి టారిఫ్ డ్రామా మొదలు పెట్టాడు. మార్కెట్ April 1st ముందే కరెక్షన్ ఏప్రిల్ కంటే ముందు నుంచి ఈ టారిఫ్ వార్ అనేది జరుగుతూనే ఉంది. యా, సో అది ఫస్ట్ టర్మ్ ట్రంప్ ఎప్పుడు ఉన్నాడో అప్పుడు స్టార్ట్ చేశాడు ఈ టారిఫ్ ఇష్యూ. బైడెన్ టైంలో కొంచెం ఉండింది కానీ ఇండియా మీద అంత ఎఫెక్ట్ లేదు. ఇండియా మీద ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే April 1st నుంచి ట్రంప్ మన మీద 10%, ఫస్ట్ 26% అన్నాడు, దాని తర్వాత ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పి 10% తగ్గించాడు. మళ్ళీ జూలై ఎండింగ్కి ఇండియా మీద స్పెషలైజ్డ్గా చాలా ఫోకస్డ్గా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. 50% పడ్డది. ఆ ఫోకస్డ్ అటాక్ స్టార్ట్ అయింది మనకి జూలై ఎండ్ నుంచి ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. April 1st ముందు మనకి కరెక్షన్ అవ్వడానికి టారిఫ్కి సంబంధమే లేదు. April 1st ముందు మనకి ఏదైతే మనం మార్కెట్ 26,000 నుంచి ఆల్మోస్ట్ 22,000 టచ్ అయ్యి అక్కడి నుంచి రికవర్ అయిపోయి మళ్ళీ 26,000 ఆగిపోయిందో ఆ V షేప్లో పడడం లేవడం దానికి ఎక్స్క్లూజివ్లీ FIS కారణం. పడడానికి FIS కారణం, అక్కడి నుంచి 26,000కి రికవర్ అవడానికి మన DIS కారణం. DIS అంటే బేసికల్ మన మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర మనందరూ SIP ప్రకారం చాలా డబ్బులు పడతాం కాబట్టి వాళ్ళు హెవీ రేంజ్లో కొంటారు కనుక ఏవేవైతే FIS అమ్ముతున్నారో వీళ్ళు కొని దాన్ని మార్కెట్ని స్టేబుల్గా అదే లెవెల్లో ఉంచుతారు. వీళ్ళు వెళ్ళిపోవడము వీళ్ళు ఇంక్రీజ్ అవ్వడం రెండు బ్యాలెన్స్ అయిపోయింది, కరెక్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, రెండు బ్యాలెన్స్ అవడం. ఇప్పుడు మార్కెట్ పెరగాలనుకోండి అప్పుడు ఏంటి, ఇద్దరు కలిసి కొనాలి, అప్పుడే మార్కెట్ కొత్త హైస్కి వెళ్తుంది. పడిపోవాలంటే ఇద్దరు ఒక్కరు అమ్మడం మొదలు పెట్టేసినా పడిపోతుంది, ఒకరు అమ్మేయడం ఇంకొకరు కొంటే అక్కడ మీరు చెప్పినట్టు బ్యాలెన్స్ మార్కెట్ అదే మీరు లాస్ట్ 1 yearలో చూసారంటే మార్కెట్ 0% రిటర్న్స్ ఇవ్వడానికి. అంటే ఈ మధ్య రీసెంట్ గా మన వాళ్ళు కూడా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం, ఇన్వెస్ట్ చేయడము, దీనివల్ల కొంచెం మార్కెట్ కూడా స్టేబుల్ ఉంది అని అనుకోవచ్చు. యా, సో స్టేబుల్గా ఉంటుంది, పెరగట్లేదు. అదే స్టేబుల్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఈ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో స్టేబుల్గా ఉండడం అంటే ఏంటి, మనం పెట్టిన దగ్గర అక్కడ ఆగిపోయి ఉంటాం, దానివల్ల మనకి అంత ఉపయోగం లేదు. ఓకే, మనం పెట్టిన డబ్బులు పోవట్లేదు, తగ్గట్లేదు, అలాగే ఉంటుంది. కానీ మనం ఎందుకు పెడతాం, పెడితే నాకు 10 రూపాయలు 15 రూపాయలు లాభం కోసం పెడతాం. ఆ 10-15 లాభం రావాలంటే FIS DIS ఇద్దరు కొనాలి మార్కెట్. ఇక్కడ ఏమవుతుంది, FIS అమ్మేస్తుంది, వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో DIAగా ఉంటుంది. సో అక్కడ బ్యాలెన్స్ అయిపోయి మార్కెట్ అక్కడ ఆగిపోతుంది, లాస్ లో లేకుండా అక్కడ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పారు. లాస్లో వెళ్ళట్లేదు మార్కెట్, ఇట్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ మోడ్, జస్ట్ బేస్గా అక్కడే ఉండిపోతుంది. సో అది వన్ బిగ్ ఫండమెంటల్ ఫ్యాక్టర్, ఏది మన FIS బయటకు తీసుకోవడం. దట్ ఈస్ అ నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్తున్నాం, ఎందుకంటే మార్కెట్ అక్కడే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు FIS ఇన్వెస్టర్స్ అందరూ తీసేసేయడం వల్ల ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనుకొని రాకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఈ షార్ట్ టర్మ్ ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి లాంగ్ టర్మ్ ఫ్యాక్టర్స్ వద్దాం. లాంగ్ టర్మ్ ఫ్యాక్టర్స్లో అంటే బిగ్గెస్ట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అట్ ద మూమెంట్ 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి యూఎస్లో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనకి 2022లో ChatGPTతో పెద్ద బూమ్ మొదలైందో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేసే మేజర్ స్టాక్స్ ఉంటాయి, వాటిని మ్యాగ్నిఫిషెంట్ 7 అని అంటాం. ఇది మనకు చాలా ఫేమస్ కంపెనీస్, గూగుల్, ఫేస్బుక్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్. సో ఇలాంటి 7 బిగ్ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో ఎన్విడియా కూడా ఒకటి. వీళ్ళందరూ ఏంటంటే హెవీలీ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏమవుతుంది,
మీకు ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎవరెవరైతే ఇంటర్నెట్లో బాగా ఇన్వెస్ట్ చేశారో అందరూ వాళ్ళ వెనకాల పడతారు. ఎందుకంటే ఇంటర్నెట్ వల్ల ప్రపంచం మారిపోతుంది డ్రాస్టిక్గా, ఈ కంపెనీకి బాగా లాభాలు వస్తాయని అందరూ మాకు ఆ కంపెనీ షేర్స్ కావాలని ఇన్వెస్ట్ చేస్తారు. సేమ్ అదే ప్యాటర్న్ ఇప్పుడు మళ్ళీ ఏ స్టాక్స్లో మనకి రిపీట్ అవుతుంది. ఏ బూమ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు ఏలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ వాళ్ళ వెనకాల పడ్డారు. మాకు ఏ కంపెనీ స్టాక్ కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏకే బాగా ప్రాఫిట్ వస్తుంది కనుక అందరూ మాకు ఇది కావాలని. అలా అందరూ దాని వెనకాల పడిపోయేసరికి అక్కడ ఏమవుతుందంటే మీరు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి ఇన్వెస్ట్ చేయడానికి 100 పెడితే మీకు 10 రూపీస్ రిటర్న్స్ వస్తాయి ప్రతి సంవత్సరం. మీకు బాగుంది, నాకు 10% రిటర్న్స్ చాలు అని అనుకోండి, అది కొంటారు. ఇప్పుడు ఆ 100 వాల్యూ 200 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 200 పెడితే మీకు వచ్చే రిటర్న్స్ మాత్రం 10 రూపీసే, అంటే మీకు వచ్చే రిటర్న్స్ 5%. 100 పెట్టి కొంటే దాంట్లో నుంచి ప్రతి సంవత్సరం 10 బయటకు వస్తే మీకు 10% రిటర్న్స్ వస్తాయి. అదే వస్తువుని 200 పెట్టి కొంటే మీకు దాంట్లో 10 రూపాయలు వచ్చినప్పటికీ రిటర్న్స్ పర్సంటేజ్ వైజ్ అంతా 5% పడిపోయింది. ఇక్కడ అదే జరుగుతుంది. అందరూ వచ్చి పడిపోయేసరికి దాని యాక్చువల్ వాల్యూ 100 అయితే దాని 200 వరకు చేరిపోయింది. సేమ్ మనకి ఇండియన్ మార్కెట్ 2024లో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ మార్కెట్ ఓవర్ వాల్యూ అన్నారో అది కూడా సేమ్ కాన్సెప్ట్. ఇండియా 100కి 10 ఇవ్వట్లేదు, ఇప్పుడు 200 పెడితే 10 వస్తుంది కాబట్టి ఇంకా డబ్బులు తీసేయండి అన్నారు. అదే ఇప్పుడు ఏ స్టాక్స్లో జరుగుతుంది. ఏ స్టాక్స్ మీద విపరీతంగా పడిపోయేసరికి అందరూ మాకు కావాలనేసరికి దాని రేట్లు బాగా పెరిగిపోయి దాంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ లిమిటెడే, సో పర్సంటేజ్ వైజ్ పడిపోతుంది. కనుక ఏలో కూడా కరెక్షన్ రావడానికి చాలా హై స్కోప్ ఉంది. మార్కెట్ ఈజ్ ఫ్యాక్టరింగ్ ఇన్ దట్ ఏ బబుల్ ఈజ్ గోయింగ్ టు బర్స్ట్ ఎనీ టైమ్ సూన్. దీని మీద చాలా డిబేట్స్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు యూఎస్లో ఫేస్బుక్ స్టాక్ 10% ఒకటే రోజు టప్పని పడిపోయింది. సో అది వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రాక్స్ అన్నమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదే సేమ్ థింగ్ మీరు చూసారంటే 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు మైకిల్ బెర్రీ అని ఒక ఫేమస్ అతను ఉన్నాడు. అతను ఇది మార్కెట్ క్రాష్ అవుతుందని కంప్లీట్ షార్టింగ్ చేశాడు. షార్టింగ్ అంటే మార్కెట్ని ఫస్ట్ అమ్మేస్తాడు, అమ్మేసి పడిపోయిన తర్వాత కొంటాడు. అప్పుడు మీరు హై ప్రైస్లో అమ్మారు, లో ప్రైస్లో కొంటారు, ప్రాఫిట్ అవుతుంది. సో హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ దట్. అతను కూడా ఏ స్టాక్స్ అని బాగా పీక్ వెళ్ళని ఏ స్టాక్స్ని ఇప్పుడు షార్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇవన్నీ క్రాష్ అవ్వబోతున్నాయి అని చెప్పి షార్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ ఫినామినా వరల్డ్లో కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్ని హైయెస్ట్ రిస్క్ ఇస్తున్న ఫ్యాక్టర్ ఏంటంటే అది ఏ వాల్యుయేషన్స్. యూఎస్లో ఏవైతే ఈ మ్యాగ్నిఫిషెంట్ 7 స్టాక్స్ ఉన్నాయో వాటి వాల్యుయేషన్స్ తారాస్థాయికి చేరిపోయి అది ఎనీ టైం క్రాష్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక 2 years ముందు చేశారు అనుకోండి, డెఫినెట్గా లాస్ట్ 2 yearsలో యూఎస్లో ఇన్వెస్ట్ చేసిన అందరూ మంచి రిటర్న్స్ ఉంది కదా, రేపు ఫ్యూచర్ కదా అని చెప్పి దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్, ఎందుకంటే ఎప్పుడన్నా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎప్పుడూ కూడా సైకిల్స్లోనే వెళ్తుంది. పైకి వెళ్ళాక అది కిందకి రావడం అనేది ఇట్ ఈస్ లైక్ ఫిలాసాఫికల్గా కూడా ఏదైనా పైకి వెళ్తే అది కిందకి రావాలన్నట్టు మార్కెట్ ఇంత పైకి వచ్చినప్పుడు అది కిందకి వెళ్ళడం ఇట్స్ అ డెఫినెట్ థింగ్. టైమింగ్ ఎవరు కరెక్ట్గా చెప్పలేరు, రేపా ఎల్లుండ 6 నెలల తర్వాత అనేది ఎగ్జాక్ట్ టైమింగ్స్ చెప్పలేరు. బట్ లుకింగ్ అట్ ఆల్ ద అనాలిసిస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, వీఆర్ ప్రెటీ షూర్ దట్ సమ్వేర్ విత్ ఇన్ అట్ మ్యాక్సిమం 6 months పీరియడ్ మార్కెట్ హ్యాస్ టు క్రాష్. ఇండియన్ మార్కెట్ కాదు, ఫస్ట్ యూఎస్ మార్కెట్ క్రాష్ అవుతుంది. యూఎస్ మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుందని ఏ బబుల్ దాంట్లోంచి డబ్బులు బయటకు తీశారంటే యూఎస్లో కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే యూఎస్ ఫాల్ అయినప్పుడు కూడా మళ్ళీ ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్లోంచి డబ్బులు బయటకు తీస్తారు. మనకేం సంబంధం, మనకు అసలు ఏలో ఏ డబ్బులు లేవు, అయినా ఎఫ్ఐఎల్ మన దగ్గర నుంచి ఎందుకు బయటకు తీస్తారంటే ఈ ఎఫ్ఐఎల్ అందరు ఎవరు, దీస్ ఆర్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళకి యూఎస్ కనుక సంక్షోభంలో ఉందంటే వాళ్ళకి ప్రపంచం మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ దట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్. ఇమాజిన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ కంట్రీ, మీ కంట్రీ వీక్ అయిపోతుంది అంటే మీకు బయట ఏ కంట్రీ మీద కూడా అంత నమ్మకం రాదు. ఓకే, సో వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ని జనరల్గా వాళ్ళు రిస్కీగా చూస్తారు, యూఎస్ వాళ్ళకి సేఫ్ సొంత కంట్రీ కాబట్టి. ఎప్పుడైతే యూఎస్ కరెక్షన్లోకి వస్తుందో వాళ్ళు బయట ఎక్కడెక్కడ రిస్కీ థింగ్స్లో డబ్బులు పెట్టారో ఫస్ట్ ఆ డబ్బులన్నీ బయటకు తీసేస్తారు. మీరు చూసారంటే బిట్ కాయిన్ కూడా రీసెంట్గా బాగా క్రాష్ అయింది, రైట్? దట్ ఈస్ ఆల్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ దట్. అంటే ఇన్ఫ్లేషన్ కూడా ఒకటి కారణం అనుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ కూడా కారణం. థింగ్ ఏంటంటే యూఎస్ రిస్కీ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు బిట్ కాయిన్ ఇవన్నీ వాళ్ళకి స్టాక్ మార్కెట్ సేఫర్, బిట్ కాయిన్ ఈజ్ మోర్ రిస్కియర్ యాసెట్. సో మోస్ట్ రిస్కీ యాసెట్స్లో నుంచి ఫస్ట్ డబ్బులు బయటకు తీస్తారు. ఏది బిట్ కాయిన్లో నుంచి తీయడం. ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా లాంటి కంట్రీస్, బ్రెజిల్ లాంటి కంట్రీస్ వీటి స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు బయటకు తీయడం, ఇవి స్టార్ట్ చేస్తారు. సో ఆ ఫినామినా కూడా మనకి బిట్ కాయిన్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది.
సో దీని అన్నిటికీ కారణం ఏంటి? ఫస్ట్ ఏ వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోవడంతో ఇవన్నీ క్రాష్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో యూఎస్ ఎప్పుడైనా క్రాష్ అయితే ఇమ్మీడియట్గా ఇండియాలో నుంచి డబ్బులు తీస్తే అప్పుడు ఇండియన్ మార్కెట్స్ కూడా కరెక్షన్ అవుతాయి. చెప్పాను కదా, ఎఫ్ఐఎస్ డిఐఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇద్దరు ఎవ్వరు అమ్మడం మొదలు పెట్టినా మార్కెట్ క్రాష్ అవుతుంది. సో యూఎస్ క్రాష్ అయితే ఎఫ్ఐఎస్ ఇండియాలో నుంచి డబ్బులు బయటకు తీసేస్తారు కనుక ఇండియన్ మార్కెట్ కూడా క్రాష్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇది మనం ఇందాక మీరు అడిగిన గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి యుఎస్ ఎకానమీ యాజ్ అన్ ఎకానమీ ఇట్ సెల్ఫ్ ఈరోజు $38 trillion డెట్లో కూర్చుంది. అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ డెట్ ఇన్ యుఎస్ ఎకానమీ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీగా ఊహించుకోండి, మీ ఫ్యామిలీలో మీకు అప్పులు బాగా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మీకు వచ్చే ఇన్కమ్ అంతా వడ్డీలు కట్టడానికి అయిపోతుంది. మీరు నార్మల్ తినడానికి, నార్మల్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి దేనికి డబ్బులు మిగలదు. సేమ్ థింగ్ అప్లైస్ టు అన్ ఎకానమీ ఆల్సో. యుఎస్ ఎకానమీ ఎప్పుడైతే వాళ్ళ అప్పులు అంత తారాస్థాయికి చేరిపోతుందో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కంట్రీలో వచ్చే ఆదాయం, ట్యాక్సుల ప్రకారం వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళు వడ్డీ కట్టడానికి ఇచ్చేస్తారు. సోషల్ సెక్యూరిటీకి, నార్మల్ రోడ్స్ వీటి డెవలప్మెంట్కి వాళ్ళకి డబ్బులు తగ్గిపోతాయి. సో దట్ ఈస్ అ మేజర్ క్రైసిస్ దట్ ఎకనామిక్స్, ఆల్ మేజర్ ఎకనామిక్స్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ కాన్స్టెంట్లీ టెల్లింగ్ యూఎస్ దట్ బాబు మీ అప్పులు బాగా పెరిగిపోయాయి, అది కానీ ఏమాత్రం తేడా వచ్చినా మీకు మొత్తం కంట్రీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు శ్రీలంకలో ఒక 2-3 years ముందు చూసిన, వెనిజువెలా చూసిన, పాకిస్తాన్ కూడా లాస్ట్ 1-2 years ఎప్పుడైనా సరే కంట్రీస్కి అప్పులు బాగా పెరిగిపోతే వాళ్ళు సంక్షోభంలోకి వెళ్ళిపోవడం అనేది చాలా కామన్ ఫినామినా. అండ్ యుఎస్ స్లైట్లీ అక్కడ ఉంది. అది సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. థర్డ్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ గ్లోబల్ మార్కెట్స్కి ఏముందంటే జపాన్ నుంచి వస్తుంది. జపాన్ నుంచి ఫ్యాక్టర్ ఏంటంటే జపాన్ లాస్ట్ 30 yearsగా 1990 నుంచి ఇప్పటి వరకు దేవర్ ఇన్ అ స్టేజ్ కాల్డ్ డిఫ్లేషన్. మనం అందరు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటారు కదా, ఇండియాలో ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి, మనం కొనే వస్తువులు ప్రైజులు పెరుగుతాయి. జపాన్లో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఈరోజు మీరు వెళ్ళి కార్ కొన్నారనుకోండి, దాని ధర ₹1,00,000 అంటే రేపు వెళ్తే 90,000 అంటాడు. సో జపాన్లో డిఫ్లేషన్ ఉంటుంది. డిఫ్లేషన్ ఉండడానికి కారణం ఏంటంటే పోస్ట్ వరల్డ్ వార్ 2 హిరోషిమా నాగసాకి మీద ఎప్పుడైతే బాంబు పడిందో ఆ తర్వాత జపాన్ బాగా కుప్పకూలిపోయింది. అక్కడి నుంచి జపాన్ ఎక్స్ట్రాడినరీ రైస్ చూపించింది. దే గ్రూ లైక్ ఎనీథింగ్. వరల్డ్లో అంత ఫాస్ట్గా, అంత ర్యాపిడ్గా, అంత స్ట్రాంగ్గా ఏ కంట్రీ గ్రో అన్నంత బాగా గ్రో అయ్యారు. సో అంత గ్రోత్ అయినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇందాక మనకి ఎలా ఫ్యూచర్ అవుతుందో అప్పుడు అందరు వెళ్ళి నాకు స్టాక్స్ కావాలని దాని వెనకాల ఎలా పడతారో, జపాన్ అంత ఫాస్ట్గా 30 years గ్రో అయ్యేసరికి అందరూ మాకు కూడా జపాన్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అందరూ జపాన్ మీద మాకు డబ్బులు పెడతామని వచ్చేసారు. సో అంతమంది డబ్బులు పెట్టేసరికి అక్కడ కూడా బబుల్ ఫార్మ్ అయిపోయింది. అక్కడ కూడా ఒక వస్తువు ధర ₹100 ఉండాల్సింది 200 పెరిగిపోయింది. మళ్ళీ అంత హై బబుల్ అయినప్పుడు, అది క్రాష్ అయినప్పుడు 1990లో క్రాష్ జరిగింది. దాన్ని యాసెట్ బబుల్ క్రాష్ అంటారు, జపనీస్ యాసెట్ బబుల్ క్రాష్. ఆ బబుల్ క్రాష్ అయినప్పుడు, ఎప్పుడైనా సరే క్రాష్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మీ ప్రైజెస్ అన్ని తగ్గడం మొదలు పెడతాయి. సో ఇలా తగ్గుతూ అది కొంత అది నార్మల్ ఎకనామిక్ సైకిల్ అనమాట. ప్రైజెస్ తగ్గుతాయి క్రాష్ అయినప్పుడు. తగ్గినప్పుడు మళ్ళీ స్లోగా లోకల్ ఎకానమీలో డిమాండ్ రివైవ్ అయింది అనుకోండి. డిమాండ్ అంటే ఏంటి, అందరు మాకు ఆ వస్తువు కావాలి. డిమాండ్ రికవర్ అయితే అప్పుడు జనరల్గా ఏదైనా వస్తువుకి డిమాండ్ పెరుగుతుందంటే ప్రైజెస్ పెరుగుతాయి కదా. సో జపనీస్ ఎకానమీ క్రాష్ అయ్యి ఫ్లోలో ఉన్నప్పుడు లోకల్గా ఎకానమీలో మళ్ళీ డిమాండ్ ఎప్పుడైతే పికప్ అవుతుందో ప్రైసెస్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయ్యి ఎకానమీ స్టేబుల్ అయిపోతుంది. తగ్గడం అనేది ఇట్స్ అన్స్టేబుల్ ఎకానమీ. కానీ జపాన్లో ఏం జరిగిందంటే వాళ్ళకి పాపులేషన్ అంతా బాగా కంట్రోల్ చేసేసరికి యంగ్ పాపులేషన్ తగ్గిపోయారు. అందరూ సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోయారు. వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళంతా యంగ్ పాపులేషన్ ఉంటారు. సో ఈ స్పెండింగ్ లోకల్ ఎకానమీలో డిమాండ్ పెరగడం కూడా రాలేదు. దానివల్ల వాళ్ళకి కంటిన్యూస్గా 20-30 years డిఫ్లేషన్ మోడ్లో ఉండిపోయింది. ఇలా డిఫ్లేషన్ అంటే ప్రైజెస్ అలాగే స్టేబుల్గా ఆగిపోయి ఉండడం. అలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంక్ ఉంటాయి మన రిజర్వ్ బ్యాంక్, అలా జపాన్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఏం చేసిందంటే లెట్స్ కీప్ ద ఇంట్రెస్ట్ రేట్స్ లో. ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు మన ఇండియా తీసుకుందాం అనుకోండి, మన బ్యాంక్ వెళ్ళి వడ్డీ తీసుకున్నాం అనుకోండి, హౌస్ లోన్ తీసుకుంటే 8%, అదే హౌస్ లోన్ 4% చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు నాకు కూడా హౌస్ లోన్ కావాలని అందరు ఇల్లు కట్టడం మొదలు పెడతారు. అదే హౌస్ లోన్ 20% చేశారనుకోండి, ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు కూడా కొంచెం ఆగిపోతారు, 20% వడ్డీ కట్టాలి నేను, రైట్. సో జపనీస్ వాళ్ళు లోకల్ ఎకానమీలో డిమాండ్ లేదు, డిమాండ్ పెంచడానికి ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్లు అన్ని జీరో చేస్తారు. అందరూ అప్పులు తీసుకొని ఎకనామిక్ యాక్టివిటీ పెంచి డిమాండ్ పెంచండి సో దట్ ప్రైజెస్ అన్నీ పెరుగుతాయని. వాళ్ళు అది చేసినప్పుడు కూడా పెరగలేదు. కానీ అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ జీరో చేయడం వల్ల ఒక థింగ్ ఏం జరిగిందంటే, అమెరికాలో ఉండే ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా జపాన్కి వెళ్ళి అప్పులు తీసుకొచ్చేవాళ్ళు.
ఎందుకు 0% వడ్డీకి నాకు అక్కడ అప్పు దొరుకుతుంది. తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు? ఇండియా ఇస్ గ్రోయింగ్ at 10%, 15% గ్రోత్ రేట్. ఓకే 0% వడ్డీ దగ్గర నేను అప్పు తీసుకొచ్చి 10% రిటర్న్స్ వస్తే నాకు ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్సా? సో అలా ఆల్మోస్ట్ లాస్ట్ 30 ఇయర్స్గా గ్లోబల్ మార్కెట్స్ జరుగుతున్నాయి. యూఎస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, జపాన్ నుంచి అప్పు తీసుకొచ్చి. దీన్నే మీరు న్యూస్ ఫాలో అవుతే జపనీస్ క్యారీ ట్రేడ్ అని అంటారు. ఓకే